మోల్టింగ్ సమయంలో రొయ్యలు చనిపోయి కనిపించడానికి 2, 3 ప్రధానమైనటువంటి కారణాలుంటాయండి. అందులో మీవి ఇచ్చేటటువంటి ఫీడ్‌లో న్యూట్రిషనల్ ఇంబాలెన్స్ సరిపడనటువంటి పోషక పదార్థాలు అందుబాటులో లేనప్పుడు మోల్టింగ్‌లో జరిగేటటువంటి ఒత్తిడి వల్ల మరణానికి దారితీస్తుంది. అంతేకాకుండా మోల్టింగ్ సమయంలో ఆక్సిజన్ కొరత కానీ, విషవాయువుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా రొయ్యలు చనిపోవడం జరుగుతుంది. వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి ఇంకొక కారణం, ఎప్పుడైతే మనకి రొయ్య గుల్ల విదిలించుకునే సమయంలో పాత పెంకుకి కింద భాగంలో కొత్త పెంకు ఆల్రెడీ మనకి తయారై ఉంటుంది. కాకపోతే అది పారదర్శకంగా ఉంటుంది. ఎప్పుడైతే పైన ఉన్నటువంటి డొప్ప విదిలించుకొని లోపల ఉన్నటువంటి లేయర్ గాలికి ఎక్స్‌పోజ్ అవుతుందో అప్పుడు మనకది పెంకుగా గట్టి పట్టడం అనేది జరుగుతుంది. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటుంది. హార్డ్ షెల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే లోపల ఏర్పడినటువంటి పెంకు అంత ప్రాపర్‌గా అభివృద్ధి చెందనప్పుడు మనకి ఇట్లాంటి మరణాలకు దారితీసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు 100% ఆర్గానిక్ కీలేటెడ్ మినరల్స్ కానీ, లేకపోతే ఫీడ్ ద్వారా ఇచ్చేటువంటి ఫీడ్ సప్లిమెంట్స్‌లో తగినటువంటి న్యూట్రిషనల్ కాంబినేషన్స్‌తో ఉన్నటువంటి ఫీడ్ సప్లిమెంట్స్ వాడుకోవటం, బాటమ్ కండిషన్స్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవటం, DO లెవెల్స్‌ని తగిన విధంగా మెయింటైన్ చేయటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.